నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ పేషెంట్స్‌లో నెమ్మదిగా బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ అలా కొలాప్స్ అవుతూ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మేజర్‌గా మనం చూసుకున్నట్లయితే నర్వ్స్ దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇదే డయాబెటిక్ న్యూరోపతికి మనం చెప్తూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళలో కాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పుళ్ళు పడడం జరుగుతూ ఉంటుంది. కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో, మరి ఈ డయాబెటిక్ న్యూరోపతికి ఈ ఈపియాన్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో, దీనివల్ల పూర్తిగా నయమయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. సో, మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్. మ్యామ్, సో, డయాబెటిక్ వాళ్ళలో ఎక్కువగా చూసేది ఈ మనకి డయాబెటిక్ న్యూరోపతి కండిషన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూరోపతి కండిషన్ ఏ స్టేజ్‌లో వాళ్ళకి వస్తుంది? సో, ఏ డయాబెటిస్‌లో వాళ్ళకొస్తుంది? టైప్ 1 ఆర్ ఏ డయాబెటిస్‌లో మనం చూడొచ్చంటారు? న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి ఆల్ డయాబెటిక్ పేషెంట్స్‌కి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ స్టార్ట్ అవుతుంది. డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 దీనికి సంబంధం లేదు. షుగర్ వల్ల అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉంటే కొంచెం న్యూరోపతి ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. కంట్రోల్‌లో షుగర్ పెడితే మేబీ ఆఫ్టర్ 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాట్ ఐ యామ్ సీయింగ్ ఇస్ పేషెంట్స్‌కి ఫస్ట్ న్యూరోపతి స్టార్ట్ అవుతుంది. దానివల్ల దే చెక్ షుగర్ హై ఉంది. ఓకేనా? సో ఇది కూడా చాలా కేసెస్ చూస్తున్నాను ఇప్పుడు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు చాలా యంగ్ పేషెంట్స్ కి కూడా ఇది న్యూరోపతి స్టార్ట్ అవుతుంది. ఇది ముందు మీన్స్ లాంగ్ స్టాండింగ్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ షుగర్ వల్లకినే నర్వ్ డ్యామేజ్ అవుతుంది, సో న్యూరోపతి వల్ల నా దగ్గర వస్తున్నారు. బట్ ఇప్పుడు యంగ్ పేషెంట్స్ కూడా ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. అండ్ సో షుగర్ తప్పకుండా కంట్రోల్లో పెట్టాలి. అండ్ న్యూరోపతి ఈజ్ సంథింగ్ దట్ వీ కెన్ నాట్ ఇగ్నోర్. మీన్స్ షుగర్ వల్లకి తప్పకుండా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. బేసిక్‌గా ఎలాంటి నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది? బాడీలో ఏ నర్వ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి? జనరల్గా ఇది కాల్కి 3-4 నర్వ్స్ ఉన్నాయి, చేయిలో 3-4 నర్వ్స్కి మోస్ట్ కామన్లీ తెలుస్తుంది. సో కాల్లో బికాస్ బాడీలో చాలా చాలా నర్వ్స్ ఉన్నాయి కదా, సో అన్నీ డివైడ్ అయిన తర్వాత ఇది అరికాల్ దగ్గర, తర్వాత ఇది వేలు దగ్గర, ఇది యాంకిల్ దగ్గర నర్వ్స్ ఉన్నాయి కదా, దానికి ఎఫెక్ట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దట్ ఈస్ వాట్ మ్యాక్సిమం వీ సీ ఇన్ అవర్ క్లినిక్. అండ్ చేయిలో కూడా సో ఆల్ దిస్ నర్వ్స్లో ఇది ఈ ఫింగర్స్లో తిమ్మిరి, మంట, బర్నింగ్ సెన్సేషన్, సో దిస్ ఫింగర్ నర్వ్స్ అండ్ ఆల్ దోస్ ఇన్వాల్వ్మెంట్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా అయితే పెయిన్ లేకపోతే తిమ్మిర్లు రావటము, ఇట్లా నడవడానికి ఇబ్బంది పడడం అది వేరు. కానీ చాలా మందిలో పుళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో అక్కడ అంతా కూడా ఊండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని అసలు ఆ స్కిన్ ప్రాబ్లం కింద చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చింది, ఊండ్ వచ్చిందని అనుకుంటారు. ఒకవేళ అలా వచ్చిన డయాబెటిక్ వాళ్ళకి ఊండ్ అంత తొందరగా తగ్గదు కదా, అలాంటి కండిషన్‌లో కూడా దాన్ని ట్రీట్ చేయడానికి సాధ్యమవుతుందంటారా? అవును. ఇది డయాబెటిక్ అల్సర్ వేరే, డయాబెటిక్ న్యూరోపతి వేరే. సో డయాబెటీస్లో బికాస్ బాడీలో ఇది హీలింగ్ రియాక్షన్, హీలింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది కదా, సో దానివల్ల అల్సర్కి కొంచెం టైం పడుతుంది. సో కొన్ని అల్సర్స్ ఫాస్ట్గా కూడా హీల్ అవుతుంది, బట్ జనరల్గా డయాబెటిక్ అల్సర్ ఇట్ టేక్స్ లిటిల్ లాంగ్ టైం. ఓకే, సో డయాబెటిక్ అల్సర్ వేరే, డయాబెటిక్ న్యూరోపతి వేరే. సో అల్సర్ ఉంటే కూడా న్యూరోపతికి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మరి ఈ డయాబెటీస్‌ని కంట్రోల్‌లో పెడితేనే మీరైనా ట్రీట్ చేయగలుగుతారా? లేకపోతే అన్‌కంట్రోల్‌గా ఉన్నా కూడా ఫస్ట్ ట్రీట్ చేసి తర్వాత కంట్రోల్‌లోకి తీసుకురావడానికి డయాబెటీస్ కంట్రోల్లో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా? సో డయాబెటీస్ కంట్రోల్ ఒక 1 డేలో 2 డేస్లో రాదు కదా, ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. సో ఆ టైం వరకు పేషెంట్కి సఫరింగ్ ఉంది కదా, సో సైమల్టేనియస్గా నా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో తప్పకుండా షుగర్ కంట్రోల్లో పెట్టాలి, డైట్ ప్రకారం ఆర్ డోసెస్, ఇది టాబ్లెట్స్కి డోస్ ప్రకారం, ఆర్ సపోజ్ పేషెంట్ ఇన్సులిన్ ఉంటే ఇది డయాబెటలాజిస్ట్ దగ్గర ఇది కంట్రోల్ చేయాలి. కానీ సైమల్టేనియస్ గా నా ట్రీట్మెంట్ చేస్తాను. ఇప్పుడు బయట నార్మల్ గా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ మెడికేషన్ మాత్రమే ఉంటుంది. మెడిసిన్ పెడతాము, మీరు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తారు. సో వెరాజ్ మన ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ లో దీనికి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? న్యూరోపతికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఓకే, సో కొన్ని యాంటీ న్యూరోపతిక్ టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని పేషెంట్స్ కి కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది, బట్ ఇది నాట్ లాంగ్ లాస్టింగ్. అండ్ హౌ మెనీ డేస్ యూ విల్ టేక్ ద టాబ్లెట్? సో నా దగ్గర న్యూరోపతికి సిమ్టమ్స్ లైక్ తిమ్మిరి, మంట, సుది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, దానికోసం లేజర్ ట్రీట్మెంట్ ఉంది, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఒక టెస్ట్ ఉంది ఎన్సివి టెస్ట్లో ఏ నర్వ్లో ఎంత ప్రాబ్లం ఉందా, కండక్షన్ ఏ నర్వ్లో డ్యామేజ్ అయింది, తక్కువ అయింది, దాని ప్రకారం నా దగ్గర మెషిన్ ఉంది, అల్ట్రాసౌండ్ మెషిన్. సో అల్ట్రాసౌండ్ మెషిన్లో ఐడెంటిఫికేషన్ చేస్తాము, ఏ నర్వ్లో ప్రాబ్లం ఉందో దాని ప్రకారం లేజర్ చేస్తాము, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది చాలా స్మాల్ ప్రొసీజర్, కానీ కరెక్ట్గా చేయాలి. మీన్స్ ట్రైనింగ్ ప్రకారం వీ హ్యావ్ టు ఐడెంటిఫై కదా విచ్ నర్వ్ వీఆర్ టార్గెటింగ్. సో అండ్ మెషిన్స్ కూడా కావాలి. సో ప్రాపర్ మెషిన్లో చూస్తూ ఏ నర్వ్లో ప్రాబ్లం ఉంది దాని ప్రకారం లేజర్ వేవ్స్ పంపిస్తాం. అంటే డే కేర్ ప్రొసీజర్ అయినా? ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. చేసినప్పుడు 20-25 minutes టైం పడుతుంది, అండ్ దెన్ హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్, అండ్
then patient can go back, and ఇది దాంట్లో restrictions ఏమీ లేదు. So they can do all their activities as it is. ఓకే. సో బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? మీన్స్ జనరల్గా ఓన్లీ ప్రికాషన్ ఫుడ్ కేర్ అండ్ షుగర్ కంట్రోల్లో పెట్టాలి. సో లైక్ ఐ సెడ్, షుగర్తో కంటిన్యూస్గా కంట్రోల్లో పెట్టాలి. అండ్ ఫుడ్ కేర్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ ఫుడ్ ఇది సపోజ్ పని చేసినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు షూ వేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఒకసారి ఫుడ్ చెక్ చేయాలి. కొంచెం ఇబ్బంది ఉంటే, అల్సర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాలి. మాయిశ్చరైజ్ చేయాలి. సో ఇది కొన్ని పేషెంట్స్కి కండిషన్ ప్రకారం ఏమేం ప్రికాషన్స్కి అవసరం ఉంటే చెప్తాను. అదర్వైజ్ బై అండ్ లార్జ్ ఈ ట్రీట్మెంట్, నా ట్రీట్మెంట్ తర్వాత ఎనీ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఏమీ లేదు. సో పేషెంట్ కూడా జనరల్గా అడిగే క్వశ్చనే ఇది. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయించుకున్న తర్వాత నాకు కంప్లీట్గా అది కంట్రోల్ అయిపోతుందా, లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? See, all these procedures are to control the pain, manta, and whatever symptoms patients have. So general ga 90 to 95% success rate undi. Okay, but again sugar tappakunda control lo pettali kada. So if uncontrolled sugar unte maybe few years tarvata malli ki chances unnai, but that is also very very less, like 5 to 10% ante. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తారో అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల నుంచి నార్మల్ వాళ్ళ డే వర్క్ చేసుకోవడానికి సాధ్యం? నెక్స్ట్ డే నుంచి, సేమ్ డే నుంచి ఏముండదు. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ ఐ సెడ్, మషీన్ లో చూస్తూ కరెక్ట్ చేస్తాము. 10-15 minutes లో ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ దెన్ యాజ్ ఇట్ ఈస్ దే కెన్ డ్రైవ్ బ్యాక్, దే కెన్ గో టు వర్క్, దే కెన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్. రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. రైట్. సో ఈ డయాబెటీస్ న్యూరోపతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్లోనే ఫస్ట్ మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. దీని సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది? సో నా దగ్గర డయాబెటిక్ న్యూరో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తున్నాను. ఐ హావ్ నాట్ హర్డ్ ఆఫ్ పీపుల్ డూయింగ్, బికాస్ ఇది లైక్ ఐ సెడ్, ఇది ట్రైనింగ్ ఉండాలి, మషీన్స్ ఉండాలి. సో అండ్ నా దగ్గర ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఇస్ మోర్ దెన్ 85-90%. సో ఇప్పుడు ఐ హ్యావ్ నాట్ సీన్ పేషెంట్స్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ పెయిన్. ఓకే, అండ్ ఇది ట్రీట్మెంట్ సేఫ్ హ్యాపీగా ఉన్నారు. అందుకంటే పేషెంట్స్ రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, దే ఆర్ నాట్ స్లీపింగ్. సో వెన్ దే గెట్ రిలీఫ్ దే ఆర్ హ్యాపీ కదా. సో I have not seen patient coming back. Maybe some patients ki 20-30% symptoms unte they are managing, but otherwise all patients are good. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా. సో డయాబెటిక్ న్యూరోపతి తోటి ఎవరైనా బాధపడుతున్నట్లయితే సో ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే చికిత్స అందుబాటులో ఉంది. సో చాలా మంది మీద ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ రేట్ కూడా దీనికి ఉంది. మీలో ఎవరైనా ఈ పెయిన్ తోటి సఫర్ అవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ సో మచ్.